క్రీస్తులో ప్రభువునందు ప్రియులైన వారందరికీ శుభాభివందనములు. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే తమ తప్పు చేసి దాన్ని ఒప్పుకోకుండా ఉన్నారో వాళ్ళు ఇంకా సాతాను బంధకముల్లోనే ఉన్నట్టు. ఒకవేళ తప్పు చేసి తనకు ఒప్పింప ఆత్మ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు తను ఒప్పిస్తున్నట్టయితే అతను దేవుని బిడ్డే. మరి అలాగే జక్కే కూడా ఒప్పుకుని దేవుని బిడ్డగా అయ్యాడు. అలాగే సుంకరి ఎన్నో తప్పులు చేసినప్పుడు కూడా తనకు ఒప్పింపు ఆత్మ వచ్చినప్పుడు దేవుని బిడ్డగా అయ్యాడు. అలాగే సిలువ మీద దొంగ కూడా తనకు ఒప్పింపు ఆత్మ వచ్చింది కనుక తన తప్పు తను తెలుసుకున్నాడు కనుక పరలోక రాజ్యంలో స్థానం సంపాదించారు. తప్పులు చేయొచ్చు సహజం, కానీ ఆ తప్పును తప్పుగా తెలుసుకుని ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు యేసు రక్తంలో తమ పాపాలు కడుక్కున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి పరలోకం ఉంది. ఇంకా దానిలో కొనసాగిస్తూ నేను చేసింది రైటే, నేను మాట్లాడింది రైటే అన్న వ్యూలో ఉంటే మాత్రం వాళ్ళు ఎప్పుడూ ఇంకా సాతాను బంధకాల్లోనే ఉన్నట్టు. తప్పును ఒప్పుకుని సరిదిద్దుకుంటే వాళ్ళు దేవుని కృపలోకి వస్తారు. వందనాలు.